పదవి లేదు వాస్తవానికి కూడా. కానీ నేను ఫోన్ చేస్తే మంత్రులు కుర్చీలకే లేచి గర్జున వణికేటోళ్ళు. అటువంటి పరిస్థితి గత పాలనలో కూడా ఉండే. గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు నాకు అత్యంత ఆప్తులు, సన్నిహితులు. మీ అందరికి తెలిసినటువంటి విషయమే. నేను ఏ చిన్న సూచన చేసినా గౌరవ ముఖ్యమంత్రి గారు ఖచ్చితంగా దాన్ని పాటిస్తాడు, దాన్ని ఇంప్లిమెంట్ చేసేటువంటి ప్రయత్నం చేస్తాడు. సరే, వాస్తవానికి మీరు అనుకుంటున్నట్టు తీన్మార్ మల్లన్న ఎమ్మెల్సీగానే ఉన్నాడు, ఇంకొక స్టెప్ ముందుకు పోవాలని కోరుకుంటా ఉన్నాడని చెప్తా ఉన్నారు. తీన్మార్ మల్లన్న ఎమ్మెల్సీగా ఉండాలన్నా, మంత్రిగా ఉండాలన్నా, లేదంటే ముఖ్యమంత్రిగా ఉండాలన్నా అనేది ప్రజలు డిసైడ్ చేస్తారు. కాబట్టి ప్రజలారా, మీరు ఏం చేయాలనుకుంటే అది చేయొచ్చు. ప్రజలే దేవుళ్ళు, ప్రజాస్వామ్యంలో ప్రజలే గొప్పవాళ్ళు. ఈ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటింగ్, సాధారణ ప్రజలకు ఓటింగ్ ఉండదు, పట్టభద్రులకు మాత్రమే ఓటింగ్ ఉంటుంది. ఈ పట్టభద్రులు అంటే మేధావులు, అంటే బాగా చదువుకున్న వాళ్ళు ఓట్లు వేస్తారు. ఇప్పుడు నా నియోజకవర్గం ఇటు గోపాలపురం నుంచి మొదలు పెడితే అటు భద్రాచలం దాకా, ఇటు ఏటూరు నగరం నుంచి మొదలు పెడితే ఇటు నాగార్జున సాగర్ దాకా నా నియోజకవర్గం. ఇటువంటి గ్రామాలు అనేకం, మండలాలు అనేకం. 34 మంది ఎమ్మెల్యేలు, 5 ఎంపీలు, 7 మంత్రులు నా పరిధిలో ఉన్నారు. అంటే నేను ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి పరిధిలో ఉన్నారు. వీళ్ళే కాదు, గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆశీస్సులు ఎల్లప్పుడూ నా పైన ఉంటాయి. ఖచ్చితంగా ఈ రాష్ట్ర ప్రజలకు మంచి చేయాలి అనేటువంటి ఒక సంకల్పంతో ఇవాళ తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ముందుకు పోతా ఉంది. అందులో నేను భాగస్వామిని అయినందుకు నేను ప్రభుత్వానికి, నన్ను భాగస్వామ్యం చేసినటువంటి మీ అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తూ, సోదరులారా, మండలం అనేటువంటి విషయం చాలా మంది పెద్దలు చెప్పినారు. అసలు అది కాకపోతే నా పదవి వేస్ట్. కాబట్టి మీరెవరు కూడా దాని గురించి పెద్దగా ఇబ్బంది పడకండి. మొదటి వారంలో, జూలై మొదటి వారంలో నేను ఈ మండల నాయకత్వాన్ని, గ్రామ నాయకత్వాన్ని ఆహ్వానిస్తున్నా. ముఖ్యమంత్రి గారితో భేటీకి ఈ సమస్యని ఆయన దగ్గర తీసుకుపోవడానికి రావాల్సిందిగా మీ అందరిని ఆహ్వానిస్తా ఉన్నా.